ఫిబ్రవరి 14 దేవుని వాగ్దానము. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఆదికాండము 15:1. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని కలిగి దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుడిచ్చేటువంటి వాగ్దానము ఎంత గొప్పది చూడండి. భయపడకము, నేను నీకు కేడము, నీ యొక్క బహుమానము అత్యధికమగును. ఇది దేవుడు ఎంత ఆదరణ, భయంలో ఉన్న వారిని భయపడకు అని చెబుతూ ధైర్యాన్ని ఇస్తూ ఆనందాన్ని కలిగింపజేసే 3 ఆశీర్వాదాలు కలిపినటువంటి గొప్ప వాక్యం. మనం చాలా భయాలు కలిగి ఉంటాం, రకరకాల భయాలు మనలో ఉంటాయి. ఆ భయములన్నిటిని బట్టి నువ్వు భయపడనవసరం లేదు. కారణం, నీ దేవుడు నీకు కేడము. ఆయన కేడముగా ఉన్నప్పుడు భయపడవలసిన పని అవసరత ఏమాత్రము లేదు. భయపడకుండా మనం చేయాల్సింది ఎదురు చూడాలి, సమాధానం కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదము పొందేటువంటి ఆ భాగ్యం కొరకు మనం కనిపెట్టాలి. ఆయన అంటున్నాడు, నీకు ఏ బహుమానం అయితే ఇవ్వబడిందో ఆ బహుమానం అత్యధికమగును. ప్రియ విశ్వాసి, దేవుడిచ్చే బహుమానం అత్యధికంగా చేస్తాడు. అలా అత్యధికమైనటువంటి బహుమానంగా మన యొక్క కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాలని ఎంతో కోరిక కలిగి ఉన్నాడు. ఆనాడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఈనాడు నీకు కూడా ఇవ్వటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఎన్నో భయాలు ఉండొచ్చు, అది ఎలాంటి భయమైనా మనిషికి చెప్పలేనటువంటి సమస్య కావచ్చు, కానీ ప్రభువు అన్నాడు, నేను నీకు కేడెము, నీ ఆశీర్వాదం అత్యధికమవుతుంది, భయపడకు. దేవుని కాపుదల మీకు తోడే నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం నిబిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నీవే తోడుగా ఉండండి, సహాయం చేయండి. దేవా, భయములన్నీ తొలగించి వారికి కేడంగా ఉండండి. ఈ ఆశీర్వాదం కొరకైతే ఎదురు చూస్తున్నారో రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో అన్నిట్లో తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దిన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు నిరంతరం తోడే ఉండి మీ సమస్యలన్నింటినీ తొలగించి మీకు సహాయము చేసి మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.